SA 2025 టోర్నమెంట్లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ ముగిసింది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ తన శక్తిని మళ్లీ నిరూపిస్తూ డర్బన్ సూపర్ జైంట్స్ జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో SEC కేవలం విజయాన్ని మాత్రమే కాదు, బోనస్ పాయింట్ను కూడా సంపాదించుకుంది. టోర్నమెంట్లో తమ స్థాయిని మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్లో బిగ్ టర్నింగ్ పాయింట్స్, ప్లేయర్ పెర్ఫార్మెన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. డర్బన్ సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ నిర్ణయం వారికి పెద్ద డిజాస్టర్గా మారింది. మార్కో జెన్సన్ తన తొలి ఓవర్లోనే ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తూ బ్రాండన్ కింగ్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో కూడా DSC బ్యాటింగ్లో కుదురుకోలేకపోయింది. DSC పవర్ ప్లేలోనే 18 రన్స్గా 4 వికెట్లు పడిపోవడం వారికి పెద్ద షాక్ ఇచ్చింది. టాప్ ఆర్డర్ ప్లేయర్లు బ్రాండన్ కింగ్, క్వింటన్ డికాక్ మరియు JS మట్స్ తక్కువ స్కోర్కి పెవిలియన్ చేరారు. జట్టు కష్టంలో ఉన్నప్పుడు కేన్ విలియమ్సన్ తాను అక్కడే జట్టును నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. 45 బంతుల్లో 44 పరుగులు చేసినా అతనికి సరైన సహకారం అందలేదు. ఇన్నింగ్స్ చివరిలో నవీన్ ఉల్హక్ 15 బంతులు 30 పరుగులు చేసి జట్టును 115 పరుగుల వరకు చేర్చాడు. ఈ స్కోర్ కూడా తక్కువే అనిపించినా కనీసం ఒక పోరాటం చేయగలరు అన్న ఆశను మిగిల్చాడు. మార్కో జెన్సన్ 23 పరుగులకే 2 వికెట్లు తీసి మ్యాచ్ను SECకి అనుకూలంగా మార్చాడు. రిచర్డ్ గ్లీసన్, ఒట్నియల్ మరియు లియామ్ డాసన్ ఒక్కొక్కరు 2 వికెట్లు చొప్పున తీశారు. DSC బౌలర్లు తమ చివరి ఆశను చూపిస్తూ జాక్ క్రాల్ని అవుట్ చేసిన అదే సమయంలో డేవిడ్ బెడింగ్హోమ్ తన దూకుడు ప్రదర్శనతో ఆ జట్టుని ఇంకా పీకల్లో కష్టంలో పంపాడు. 24 బంతుల్లో 39 పరుగులు చేసిన బెడింగ్హోమ్ మ్యాచ్ను పూర్తిగా SEC వైపు తిప్పేశాడు. అతని హిట్టింగ్తో DSCకి మ్యాచ్ పైన అవకాశాలు లేకుండా పోయాయి. కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ చివరిలో 26 బంతులు 31 పరుగులు చేసి జట్టును సురక్షితంగా గెలుపు వైపు నడిపించాడు. SEC 15.2 ఓవర్లోనే లక్ష్యాన్ని అందుకుని బోనస్ పాయింట్ను కూడా సంపాదించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 4వ స్థానానికి ఎదగగా డర్బన్ సూపర్ జైంట్స్ అట్టడుగు స్థానానికి పడిపోయింది. SEC 5 మ్యాచ్ల్లో 2 విజయాలతో పోటీలో నిలబడింది. DSCకి ఇది పెద్ద ఇబ్బంది. బ్యాటింగ్ వైఫల్యాలు వెంటనే సరిదిద్దుకోకపోతే టోర్నమెంట్లో వారు తన స్థానాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. గత కొన్ని మ్యాచ్ల్లో సతమతమైన SEC తమ గెలుపు ధోరణిని తిరిగి పొందింది. మార్కో జెన్సన్ మరియు బౌలర్ల అద్భుత ప్రదర్శనకు జట్టు విజయానికి బాటలు వేసింది. డర్బన్ బ్యాటింగ్ ఆర్డర్ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. కేన్ విలియమ్సన్ ఒకవైపు నిలబడి జట్టును నడిపించడానికి ప్రయత్నించినా మిగిలిన ఆటగాళ్లు అవకాశాన్ని వినియోగించలేకపోతున్నారు. ఈ విజయం సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక డర్బన్ సూపర్ జైంట్స్ తమ ప్రధాన సమస్యలను పరిష్కరించలేకపోతే టోర్నమెంట్లో వారు నిలబడడం చాలా కష్టం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.